టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ దాష్టికాలు ఇంకెన్నాళ్ళు ఎన్ని రోజులు భరిద్దాం? వీటిపై ప్రస్తుతం జరుగుతున్న ఈ అరాచకాలపై, హత్యలపై, అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపడుతున్న సందర్భంలో రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సందర్భంలో దానిలో భాగంగా ఈరోజు ఈ శిబిరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అన్నక్క గారు, యాత్ర ప్రముఖ్ శ్రీ మనోహర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దివ్యాల ప్రదీప్ కుమార్ గారు, సోదరి బంగారు శృతి గారు, ఇతర నాయకులు, కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఒకప్పుడు సినిమాలు చూసేవాళ్ళం మనం. సినిమాలో విలన్ వస్తే ఇట్లా ఆడోళ్ళు మగవాళ్ళు అందరు వేరు లోపల తలుపులు వేసుకొని కిటికీలు కొని బిక్కుమని బతికేటోళ్ళం. నిజాం కాలంలో కూడా గిట్టిన ఉన్నారట. నిజాం పాలన కూడా, రజాకారుల పాలన కూడా వాళ్ళ చెంచగాళ్ళు వాళ్ళు వస్తే మా ఆడోళ్ళని ఎట్లెత్తుకపోతారో, మా ఆడోళ్ళని ఏం చేస్తారో, మా పిల్లలని ఏం చేస్తారో అని చెప్పి భయపడి ఇంట్లో పోయి తలుపులు వేసుకొని కిటికీలకి వెళ్ళి మనం ఉంటామా, సస్తమా, ప్రాణాలతో ఉంటామా, మా మాన ప్రాణాలు కాపాడబడదని చెప్పి బిక్కుమని బతికేటోళ్ళం. అప్పుడు ఆ చరిత్ర మనం చూడలే. నిజాం కాలంలో ఈ అరాచకాలు, అత్యాచారం జరిగిన చరిత్ర చూడలే కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు మనకు ఆ నిజాం చరిత్రని ఇప్పుడు చూపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తున్నట్టే ఆ నిజాం కాలం కంటే, సినిమాల్లో విలన్ కంటే భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఏడ చూసినా అత్యాచారాలు, హత్యలు, కబ్జాలు. ఎక్కువ మాట్లాడితే వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యడం ఈ మధ్య జరుగుతున్న విషయాలను బట్టి స్పష్టమవుతున్నది. ఎక్కడ అత్యాచారం జరిగినా టీఆర్ఎస్ పార్టీడే, ఎక్కడ కబ్జాలు జరిగినా టీఆర్ఎస్ పార్టీడే, ఎక్కడ ఆత్మహత్యలు చేసుకున్నా దానికి ప్రేరేపించింది టీఆర్ఎస్ ఓడే, ఎక్కడ అత్యాచారం జరిగినా దానికి ప్రధాన కారకులు టీఆర్ఎస్ రైతులు. మధ్యలో వామనరావు దంపతుల హత్యకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కారణం. ఖమ్మంలో రాఘవేంద్రరావు దంపతుల ఆత్మహత్యకు టీఆర్ఎస్ పార్టీడే కారణం. ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ కాషాయపు ముద్దుబిడ్డ నిత్యం ధర్మం కోసం, హిందూ సమాజం కోసం పనిచేస్తూ పరితపిస్తూ, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం పరితపిస్తూ, కాషాయపు జెండా కోసం, కమలపు వికాసానికి ఖమ్మంలో కాషాయపు జెండాను రెప్పరెప్పలాడించాలని ఒక దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో నిరంతరం కష్టపడి పనిచేసే సాయి గణేష్ అక్కడ టీఆర్ఎస్ పార్టీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అరాచకాలకు, అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న తరంలో, ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తున్న తరంలో, చట్టానికి లోబడి యుద్ధం చేస్తున్న, పోరాటం చేస్తున్న తరంలో సాయి గణేష్, భారతీయ జనతా పార్టీ కార్యకర్త సాయి గణేష్ ను 16 కేసులు పెట్టి రౌడీ షీట్ చేసి ఈ రోజు సాయి గణేష్ పెళ్లి, ఈరోజు ఆ తమ్ముడి పెళ్లి, ఈ రోజు ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకునేటువంటి కార్యకర్త ఈ రోజు పెళ్లి చేసుకున్నారు. పాపం ఈరోజు సాయి గణేష్ పెళ్లిని మనందరం చూడలేకపోయినా కూడా ఆయన పెళ్లి చేసుకొని ఈ సంగ్రామ సేనకు కార్యకర్తలకు కలుస్తానా, ఈ ప్రజా సంగ్రామలో పెళ్లి చేసుకున్న వచ్చి నా భార్యను తీసుకొని వచ్చి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం తీసుకుంటాను, మీతో కలిసి కనీసం ఒక్క రోజున ప్రజా సంగ్రామ యాత్రలో మా నూతన దంపతులను తిరుగుతామన్నా అని చెప్పి మాకు ఫోన్ చేసిన సాయి గణేష్ ఈ రోజు పెళ్లి చేసుకోవాల్సిన ఆ నిరుపేద కార్యకర్త సాయి గణేష్ ఈ రోజు పోలీసుల దాష్టికాలకు, స్థానిక మంత్రి యొక్క దాష్టికాలకు భరించలేక 16 కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఇలా ప్రశ్నిస్తూ సంబంధించిన పోలీసు అధికారులు స్పందించకుండా ఇంకా వేధించే ప్రయత్నం చేస్తే ఇలా పురుగుల మందు తాగి ఆత్మహత్య, ఇది ఆత్మహత్య కాదు,
ఇది స్థానిక మంత్రి, స్థానిక పోలీస్ అధికారులు చేసిన హత్యగా ఇలా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. కనీసం చనిపోయే ముందు కొన ఊపిరితో ఎవరినైనా కూడా, కొన ఊపిరితో కొట్టుముట్టాడుతున్న ఎవరి దగ్గరైనా కూడా మరణ వాంగ్మూలం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, చట్టం చెబుతుంది. ఇది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సాయి గణేష్ దగ్గర సంబంధిత అధికారులు మరణ వాంగ్మూలం తీసుకోలేదంటేనే ఒక ప్లాన్ ప్రకారం సాయి గణేష్ ను ప్రభుత్వమే హత్య చేసిందన్న విషయం, స్థానిక మంత్రి పోలీసులు కలిసి హత్య చేసిన విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది. కనీసం ట్రీట్మెంట్ చేయించలే ఖమ్మంలో. ఇలా మేమే తీసుకొచ్చి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేస్తుంటే చివరికి ప్రాణాలు విడిచిపెట్టిన సాయి గణేష్. ఏం పాపం చేసి సాయి గణేష్? సాయి గణేష్ కు ఒక గజం జాగ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక ఉద్యోగం లేదు, తిందామంటే తిండి లేదు. కానీ అయినప్పుడు కూడా చేతుల కాషాయం జెండా, మెడలో కాషాయము కండ వేసుకొని కమలపు వికాసం కోసం ఖమ్మం గడ్డ మీద కొట్టాలని యుద్ధం చేస్తున్న వ్యక్తి మా సోదరుడు సాయి గణేష్. వాళ్ళ సాయి గణేష్ ను ప్రభుత్వం హత్య చేసింది కాబట్టి, కానీ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది సాయి గణేష్ ను పుట్టుకొచ్చి సాయి గణేష్ ని ప్రభుత్వం హత్య చేసిన తర్వాత స్థానిక మంత్రి యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి యువకుడు సాయి గణేష్ భారత్ మాతాకి జయండు వందే మాతరం సాయి గణేష్ ఏ సిద్ధాంతం కోసం, ఏ నవీన సిద్ధాంతం కోసం, ఏ కాషాయపు జెండా కోసం, ఏ భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడి పనిచేసిందో ఇలా సాయి గణేష్ తలుస్తూ కొరుస్తూ స్మరించుకుంటూ ఆయన ఆశయాలు నెరవేర్చబడిన లక్ష్యంగా ముందు పోతామని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు అనేక మంది యువకులు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. రామాయణపేటలో వయసులు ఎవ్వరు చూడుకోరు, వాళ్ళ వ్యాపారం నిజాయితీగా వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళ కుటుంబ పోషణ కోసం వయసులు వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళకి వేరే ఎవరితో సంబంధం ఉండదు. మా కుటుంబం గడవాలి, నేను నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలి, రూపాయి 2 రూపాయలు చంపుకొని నా కుటుంబం సంపాదించుకొని నా కుటుంబాన్ని పోషించుకోవాలని అనుకుంటే తప్ప ఇంకోళ్ళకి అన్యాయం చేయాలి, ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఇంకోళ్ళని దోచుకోవాలని చెప్పి వైశ్యులు ఎప్పుడు ఆలోచించారు. ఇంకొకటి ఆపదస్తే కష్టపడితే కష్టపడేవారు, ఎవరికైనా ఆపదస్తే కష్టపడితే మన వైశ్యుల మొత్తం నాకు సహాయం చేస్తారని చెప్పి ఒక నానుడు గతం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో, గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా నానుడు ఉంది. అటువంటి వైశ్యులు ఈ మధ్యలో కొంచెం రాజకీయాలకు వస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ నాయకులు భరించలేకపోయారు. ఎవరో సతీష్ అనేటువంటి ఒక వైశ్య కుటుంబానికి సంబంధించినటువంటి చిరు వ్యాపారిని స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు వేధించడంతో ఈరోజు సతీష్ ఆయన తల్లి పోలీసుల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగడం తట్టుకోలేక రామాయణపేటలో లాడ్జిలో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఒక్కసారి మనందరం గుర్తించాల్సిన అవసరం. ఇవాళ ఈ 2 సంఘటనలు మరొకముందే నిన్న కోదాలో 20 సంవత్సరాల యువతి వాళ్ళ తల్లి కూలి పని చేసుకున్న బిడ్డను చాలుకుంటుంది. 20 సంవత్సరాల నిరుపేద యువతిని టిఆర్ఎస్ పార్టీ లుచ్చా నా కొడుకులు, టిఆర్ఎస్ పార్టీ గుండా నా కొడుకులు కదా ఆటోలో కింద వచ్చి 2 రోజుల పాటు హత్యాచారం చేసిన 2 రోజుల పాటు ఆ పేద తల్లి పోలీస్ స్టేషన్ పోయినా న్యాయం జరగలే, అధికారం గెలిస్తే న్యాయం జరగలే. ఎవరు పట్టించుకున్న పేద కుటుంబం బట్టి ఎవరు పట్టించుకోలేదు. మన ప్రతి ఇంటికి, ప్రతి గడప తిరిగి, ప్రతి బస్తీకి పోయి, ప్రతి ఊరికి పోయి నా బిడ్డ 2 రోజులా కనబడతలేదు, 2 రోజులు వచ్చి నా బిడ్డ జాడ దొరకలేదు, మీకు కనబడ్డదా చెప్పండి అని చెప్పి ఊరు వాడ తిరిగినా ఎక్కడ 2 రోజుల పాటు ఆ యువతి 20 సంవత్సరాల యువతి ఆచూకీ దొరకలేదు. చివరకు ఒక నీ బిడ్డను 2 గుండాలు ఈ రూమ్లో చూడంటే ఆ రూమ్లో తల్లిదండ్రులకి ఆ యువతి పేద యువతి రక్తపు మడుగులో కొట్టుబెట్టాడుతున్నది. వాళ్ళ కుటుంబ సభ్యులు పోతే ఆ టిఆర్ఎస్ పార్టీ గుండాలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విషయం పోలీసు వాళ్ళకి చెప్తే మీ సంఘం చెప్తాడు. 100 మందిలో కాబట్టి పోలీసులు వస్తే పోలీసుల ముందే టిఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార పార్టీ మాది, అధికారులు మేమున్నాం, ఎస్పీ ఏం చేస్తాడు, డిఎస్పీ ఏం చేస్తాడు, సిఐ ఏం చేస్తాడు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, అత్యాచారం చేస్తాం, హత్య చేస్తాం, ఎక్కువ మాత్రం మిమ్మల్ని హత్య చేస్తాం. కుటుంబం టిఆర్ఎస్ పార్టీ కారణం. కోదాడలో యువతిపై అత్యాచారం టిఆర్ఎస్ పార్టీ, రామాయణపేటలో వైఎస్ఆర్
అబ్బాయి వాళ్ళ తల్లి ఆత్మహత్యకు టీఆర్ఎస్ పార్టీ కారణం. నాగరికతలో మా కార్యకర్తలు కొట్టిరు, జనగాంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్టిరు. 7,000 టీఆర్ఎస్ పార్టీలు బరిదెగించి బలుపెక్కి కండ కాలను తలగాకెక్కి వాళ్ళ అత్యాచారాలు హత్యలు చేస్తుంటే కనీసం ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించలేదంటే పరోక్షంగా ముఖ్యమంత్రి ఇలాంటి గుండాలను రుచగాలను పెంచి పోషిస్తుండు, ప్రోత్సహిస్తున్న విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే, నువ్వు మానవత్వం నీ లోపల ఉంటే వెంటనే ముఖ్యమంత్రి దిగినా సిబిఐ విచారణకు నువ్వే డిమాండ్ చేయి. సిబిఐ విచారణ కోరు. నీ పార్టీ నిజాయితీ గల పార్టీ, నీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ దారుణ మారుణ కాండకంతో సంబంధం లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రావాలి, బయటకు వచ్చి దీన్ని ఖండించాలి. నీ నాయకుడు నీ కార్యకర్తలు హద్దులు పెట్టుకోవాలి. సిబిఐ విచారణకు నువ్వే స్వయంగా ఆదేశిస్తే కోరితే అప్పుడు నీ మీద, నీ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది తప్ప రేపటి నుంచి బజార్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు, ఈ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగిన రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు రక్షణ లేదు, మహిళలకు అసలే రక్షణ లేదు. సోషల్ మీడియా ద్వారా పోలీస్ స్టేషన్ పోయో కోర్టుల కేసు ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు వేస్తే వాళ్ళకు కనీసం ప్రాణ రక్షణ లేకుండా అక్రమ కేసులు బనాయించి వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఆగడాలకు వ్యతిరేకంగా, ఈ దాష్టికాలకు వ్యతిరేకంగా ఈ రోజు అర్ధగంట పాటు దీక్ష చేసినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ భారీ నిరసన ర్యాలీ చెప్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి దిగి రావాల్సిందిగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను, మహిళలను, యువకులను కాపాడవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టాం. మొన్న లీగల్ సెల్ మీటింగ్ పెట్టాం. లీగల్ సెల్ మీటింగ్ పెట్టి న్యాయపరంగా ఏ అవకాశం ఉన్నా దాన్ని వాడుకోవడం తప్పకుండా న్యాయపరంగా చేస్తాం. మా సాయి గణేష్ హత్యను, టిఆర్ఎస్ పార్టీ చేసిన హత్యను భారతీయ జనతా పార్టీ ఊరికే వదిలిపెట్టదు. ఇలా వైశ్య కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటనను భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు. తప్పకుండా దీనికి న్యాయపరంగా ప్రభుత్వం ఏర్పడుతుందా, తప్పకుండా న్యాయపరంగా బదులు తీసుకుంటాం. ఈ ముఖ్యమంత్రి గాని, నీ మంత్రులు గాని, నీ ఎమ్మెల్యే గాని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం. ఈ పేద ఆత్మహత్యలకు, పేద హత్యకారులైన ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందా అధికారం కూడా వదిలిపెట్టలేదు. న్యాయపరంగా పక్క బదులు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టమని ఈ సందర్భంగా విజ్ఞప్తి హెచ్చరిస్తూ ఇలా ఆత్మహత్య చేసుకున్నటువంటి, మరణించినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మకు శాంతి చేకూర్చాలి, వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించాలి, వాళ్ళ బంధుమిత్రులకు, వాళ్ళ స్నేహితులకు, కార్యకర్తలందరూ కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి ఆ అమ్మవారిని, ఆ భగవంతుని వేడుకుంటూ ముగిస్తున్నాడు. భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.